వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను మీ విద్య. రాజకీయాల్లో గెలుపోటములు సహజం, కానీ ఓటమి తర్వాత మరింత రెట్టింపు ఉత్సాహంతో తప్పులను సరిదిద్దుకుంటూ ముందుకు సాగే నాయకుడే నిజమైన ప్రజానాయకుడు. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సరిగ్గా ఇదే వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. జగన్ 2.0 పేరుతో పార్టీలో భారీ సంస్థాగత మార్పులకు శ్రీకారం చుట్టారు. రాబోయే రోజుల్లో పార్టీలో సాధారణ కార్యకర్తలకు అగ్రతాంబూలం ఇస్తామని, ప్రతి నిర్ణయం క్షేత్రస్థాయి శ్రేణుల అభిష్టం మేరకే జరుగుతుందని వైఎస్ జగన్ ప్రకటించడం ఇప్పుడు వైఎస్ఆర్సీపీ క్యాడర్లో ఒక సరికొత్త జోష్ నింపింది. గతంలో ఉన్న కొన్ని గ్యాపులను పూడ్చుకుంటూ నమ్ముకున్న క్యాడర్ను గుండెల్లో పెట్టుకుంటానని జగన్ ఇచ్చిన భరోసా వెనుక ఉన్న అసలు మాస్టర్ ప్లాన్ ఏంటి? పార్టీని క్షేత్రస్థాయి నుండి మరింత పటిష్టం చేయడానికి ఆయన తీసుకుంటున్న వ్యూహాత్మక నిర్ణయాలు ఎలాంటివో ఈ వీడియోలో నేరుగా విశ్లేషిద్దాం. ఎన్నికల ఫలితాల తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అత్యంత వేగంగా అప్రమత్తమయ్యారు. పార్టీకి అసలైన బలం నాయకులు కాదు, క్షేత్రస్థాయిలో ఉండే సాధారణ కార్యకర్తలే అని ఆయన బలంగా నమ్మారు. అందుకే ఈసారి జగన్ 2.0 పేరుతో ఒక సరికొత్త కార్యాచరణను సిద్ధం చేశారు. ఇకపై పార్టీలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా, నామినేటెడ్ బాధ్యతలు అప్పగించినా అందులో నిక్కర్సైన కార్యకర్తలకు మొదటి ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు. నాయకత్వ మార్పులు స్థానిక సంస్థల వ్యూహాలలో క్యాడర్ అభిప్రాయాలకే అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని డిసైడ్ చేయడం జగన్ యొక్క పరిణతి చెందిన రాజకీయ వ్యూహానికి అద్దం పడుతోంది. రాజకీయాల్లో ఎప్పుడు ఏ పరిస్థితి ఎదురైనా నమ్ముకున్న వారిని కాపాడుకోవడమే ఒక ఉత్తమ నాయకుడి లక్షణం. ప్రస్తుతం కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలపై నమోదవుతున్న కేసులను వైఎస్ జగన్ తీవ్రంగా పరిగణించారు. పార్టీ కోసం నిలబడిన ప్రతి ఒక్క కార్యకర్తకు పూర్తి స్థాయిలో ఉచిత లీగల్ సపోర్టు అందించడానికి ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు. కోర్టు ఖర్చులు, లీగల్ సహాయం విషయంలో పార్టీ పూర్తి అండగా ఉంటుందని, ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదని జగన్ స్వయంగా భరోసా ఇవ్వడం క్షేత్రస్థాయి శ్రేణుల్లో నైతిక బలాన్ని 100% పెంచింది. గత ప్రభుత్వ హయాంలో పరిపాలన సులభతరం చేయడం కోసం వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చినప్పటికీ దానివల్ల పొలిటికల్ క్యాడర్కు జరిగిన చిన్నపాటి ఇబ్బందులను జగన్ ఇప్పుడు పూర్తిగా విశ్లేషించుకున్నారు. రాబోయే రోజుల్లో సంక్షేమ పథకాల లబ్ధిదారులను, ప్రజలను నేరుగా కనెక్ట్ చేసే బాధ్యతను మళ్లీ రాజకీయ కార్యకర్తలకే అప్పగించాలని నిర్ణయించారు. దీనివల్ల గ్రామాల్లో మళ్లీ పార్టీ కార్యకర్తలకు పూర్వ వైభవం రావడమే కాకుండా ప్రజల్లో వారి విలువ మరింత పెరుగుతుంది. అధికారం ఉన్నా లేకపోయినా ప్రజా సమస్యలపై పోరాడే శక్తి కార్యకర్తలకే ఉందని గుర్తించి జగన్ తీసుకున్న ఈ నిర్ణయం అత్యంత వ్యూహాత్మకమైనది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల వాదన ప్రకారం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రస్థానంలో క్షేత్రస్థాయి క్యాడర్ ఎప్పుడూ ఒక బలమైన పిల్లర్గా నిలిచింది. 2011లో పార్టీ స్థాపించిన నాటి నుండి జరిగిన అనేక రాజకీయ పరిణామాల్లో సాధారణ కార్యకర్తలే పార్టీని ముందుకు నడిపించారని వైసీపీ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. గత 5 ఏళ్ల అధికార కాలంలో కొన్ని రకాల పరిపాలన పరమైన ఒత్తిళ్లు, ప్రోటోకాల్స్ వల్ల సాధారణ క్యాడర్ను నేరుగా కలుసుకునే అవకాశం తగ్గినా ఇప్పుడు మళ్లీ తాడేపల్లి కార్యాలయం వేదికగా సాధారణ కార్యకర్తలకు నేరుగా సమయం కేటాయించడం సానుకూల పరిణామంగా మారుతోంది. నాయకత్వంపై ఉన్న నమ్మకంతోనే జగన్ పిలుపు అందుకోగానే క్షేత్రస్థాయిలో పార్టీని మళ్లీ యాక్టివ్ చేయడానికి ద్వితీయ శ్రేణి నాయకత్వం సిద్ధమవుతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్లినా ప్రజలు, కార్యకర్తలు స్వచ్ఛందంగా భారీ ఎత్తున తరలి వస్తున్నారు. ఏ నాయకుడికైనా ఓటమి తర్వాత ఇంతటి ప్రజాదరణ ఉండటం సాధ్యం కాదు. కానీ జగన్ విషయంలో అది మళ్లీ రుజువైంది. కార్యకర్తల బలమే తన బలమని చాటి చెప్తూ ఆయన వేస్తున్న ఈ అడుగులు రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మళ్లీ విజయ తీరాలకు చేర్చడం ఖాయంగా కనిపిస్తోంది. సంస్థాగత మార్పులతో, క్యాడర్ భరోసాలతో దూసుకుపోతున్న జగన్ 2.0 వ్యూహాలపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మరిన్ని తాజా పొలిటికల్ అనాలిసిస్ కోసం చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.